24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అలాగే అనేక శాఖలకు సంబంధించిన ఆయన అన్ని కూడా ఛార్జ్ తీసుకోవడానికి రేపు అంటే ముఖ్యంగా 19వ తారీఖు అంటే బుధవారం నాడు ఈ బాధ్యతలు అయితే స్వీకరించడానికి ఆయన ముహూర్తం అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేశారు, కానీ శాఖలకు సంబంధించి ఛార్జ్ తీసుకోవడానికి మాత్రం మంచి రోజు చూసుకుని ఆయన తీసుకోవడానికి అయితే ముందుకు వచ్చారు. అయితే 19వ తారీఖు బుధవారం ఆయన ఛార్జ్ తీసుకోవడానికి వచ్చారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణ అభివృద్ధి శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆయనకు ఆ శాఖలు కేటాయించిన తర్వాత కూడా ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది చాలా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి పర్ఫెక్ట్ శాఖలు అయితే ఆయన కేటాయించారని చెప్పడం జరిగింది. చాలా మంది ఒక మంచి మంత్రిగా ఈసారి చూడబోతున్నాం. ఆ శాఖలకు సంబంధించి చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి ఈసారి కనిపించబోతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారి మార్కు ఈసారి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఒక కొత్త తరం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఒక కొత్త గ్రామీణ ప్రాంతాలను కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు రూపొందించబోతున్నారు అనుకోవచ్చు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ శాఖలు తీసుకోవడం పట్ల ప్రజల్లో కూడా ఎప్పుడూ జరగనటువంటి అంత చర్చ ఈసారి జరిగిందంటే ఆ శాఖలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల గురించి చాలా మంది చర్చించుకున్నారు. ఆయన ఆ శాఖలు ఏం చేయగలుగుతారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎందుకంటే మిగతా ఏ శాఖలకి ఏ మంత్రికి రానంత హైప్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎందుకంటే ఆయన స్థాయి అలాంటిది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ స్థాయిలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉండి ఆ శాఖలను ఎలా నిర్వర్తిస్తారు, మొదటిసారి గెలిచారు ఎమ్మెల్యేగా, అలాగే మొదటిసారి మంత్రి అవుతున్నారు, ఆ శాఖల గురించి ఆయన ఎలాంటి ఇంపాక్ట్ ఈసారి ప్రజల ముందు చూపించబోతున్నారు అనేది కూడా వెయిట్ చేయాలి. ముఖ్యంగా మొదటి రోజే ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా 19వ తారీఖు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత అది కూడా సీఎం ఛాంబర్ దగ్గరలోనే, అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ ఫ్లోర్ లోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాంబర్ అంతా కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన పక్క నుండే అటు చంద్రబాబు నాయుడు గారి పక్కనే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని అన్ని విధాలా కూడా సహా ముఖ్యమంత్రి స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి క్షణాల కోసం ముందు రేపు జరగబోయేటువంటి ఈ ఒక అద్భుతమైన ఘట్టాన్ని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏంటి, ఆయన మొదటగా సైన్ చేసే ఫైల్ ఏంటి అనేది కూడా వేచి చూద్దాం.